వింధ్య గారు స్టార్ట్ చేయొచ్చా? యా అండి, ప్లీజ్ ప్లీజ్ గో హెడ్. ఫరియా గారు. హలో ఫరియా గారు. హలో బడీ. సో ఎలా ఉన్నారు? మస్త్. సో మీరు? చాలా బాగున్నాను. టీజర్ బాగుంది. బట్ అంటే మీ దగ్గర నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా కూడా ఒక కన్ఫ్యూజ్తో కూడిన కామెడీతో ఉంటుంది అండ్ మీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. బట్ దీంట్లో కొంచెం చిట్టి నోట్లో నుంచి ఏమన్నా సినిమా బూతులు ఏమన్నా వినపోతున్నామా అంటే ఏం చెప్తారు? టైపో అని తెలుసా మీకు? టైప్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బై మిస్టేక్ ఏదో చేస్తుంది కదా, అట్లనే. అంతే అండి. అంతే. అంతే, నాకు మీనింగ్ కూడా తెలీదు. షాక్ అయ్యారు. షాక్ అయ్యారు. మీ మీ వెనకాలే రైటర్ ఉన్నారు చూడండి అక్కడ. ఆయనకి తెలుసు, నాకు తెలీదు. ఓకే మ్యామ్. నరేష్ సార్. హలో అండి. హాయ్ సార్. హాయ్. దిస్ ఈజ్ ఉమా. సో మీరు చూస్ చేసుకునే ఫిలిమ్స్లో ఎక్కువ కామెడీ కానీ హర్రర్ కానీ మిక్సింగ్ ఉంటుంది. సో స్టోరీ మీరు చూసి అలా చేసుకుంటారా లేదా మీ దగ్గరికి స్టోరీస్ అలా వస్తున్నాయా? హారర్ ఎప్పుడు చేయలేదు నేను. లేదు, అంతకుముందు సిరీస్ చేస్తారు కదా, జీలో సిరీస్, దానిలో కొంచెం హర్రర్ అది ఓకే, థ్రిల్లర్ అది. ఎస్. ఓకే, అంటే ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి, సారీ. సో మీరు
ఇలా బూతులని పెట్టాలని పెట్టలేదండి. ఆ నిద్రపోతున్నాడు పడుకు వెళ్దాం నెక్స్ట్. నరేష్ ప్రభాస్ శ్రీను గారిని జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ద Q&A ప్లీజ్. నరేష్ హలో అండి. యా ఒక 2 months లేనన్నారు కదా, అసలు ఏ ప్రాజెక్ట్ అండి? An industry first triple 50 megapixel camera setup with 4K 60 fps recording on all cameras. ये है Realme 15 Pro, The ultimate AI party phone और परफॉर्मेंस के लिए इंडस्ट्री फर्स्ट Snapdragon 7 Gen 4 चिपसेट with an Antutu score of 1.1 million plus. AI Edit Genie lets you edit photos using just words in over 20 languages. The slimmest phone in the industry with 7000 mAh battery, just 7.69 millimeters thin. The Realme 15 Pro, the ultimate AI party phone that's smart, powerful, and ready to steal the spotlight. దానివల్ల కొంచెం అంటే డార్క్ హ్యూమర్ అనేది ఇంతకు ముందు కూడా అంటే మీరు అన్నట్లు కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం దాన్ని ట్రై అయితే చేస్తున్నారు. సో ఆ డార్క్ హ్యూమర్లో వెసులుబాటు కూడా ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ సబ్జెక్ట్ని కూడా చాలా సింప్లిఫై చేసేది. సో మీరు ఇందులో చూస్ చేసుకున్నది ఏంటి? సింప్లిఫై చేస్తున్నారా లేదంటే యూ వాంటెడ్ టు కాంప్లికేట్ దట్? సార్ బేసికలీ డార్క్ హ్యూమర్ బై డిక్షనరీ ఇట్ సెల్ఫ్ ఏంటంటే మనకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండే దాన్ని మనం తెరపైన ఒక సింప్లిఫై చేసి హాస్య కామెడీతో చెప్పడం అనేది కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండి. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా శవాల మార్పిడి అండి. సో దాన్ని ఎలా తీసుకొచ్చాం తెరమీకి అనేది వి ట్రై టు డూ ఇట్ అండి. ఫరియా గారు, యా
ఓకే, టీజర్ అయితే చాలా బాగుందండి, ఫన్నీగా ఉంది. సో జనరల్గా మన కామెడీ మూవీస్ తీసుకుంటే సిచ్యువేషన్ కామెడీస్ ఉంటాయి. సో డార్క్ కామెడీస్ అనేవి సంథింగ్ టచ్ చేయరు ఎక్కువ మంది, ఎందుకు రిస్క్ క్యారెక్టర్ అని. సో మీ క్యారెక్టర్ కొంచెం కనిపిస్తుంది ఆ డైలాగ్లోనే, ఆ డెలివరీలో. అండ్ మీ ట్రిగర్ ఇన్ పాయింట్ ఏంటి మూవీలో చేయడానికి? అది సౌదామిని క్యారెక్టర్ పేరండి. ఒక సీన్ విన్నాను నరేషన్ చేస్తున్నప్పుడు. ఆ సీన్లో బేసిక్లీ బికాస్ ఆఫ్ హర్ పాస్ట్ అండ్ ద సిచ్యువేషన్, ఎట్లా హౌ షీ రియాక్ట్స్, అండ్ షీఈ్ అ నర్స్, అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ లైక్ దిస్. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ స్పేస్. సీరియస్గా చేస్తూ సిచ్యువేషన్స్లో ఉండు వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ figure out as we go. So I think I really enjoyed the visualizing of that process, narration istunnappudu, and I think that was the main reason. యా, యోగి బాబు గారు కూడా మంచి కామెడీ లెజెండ్ తమిళ్లో. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I think ippudu just 2 days shoot chesam, but he is mind blowing andi. Asalu he looks like he can do so much, but inta ఐబ్రోతో అసలు గేమ్ ఎండ్ చేసిస్తారు ఆయన. సో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మై ఆనర్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అండ్ అబ్జర్వింగ్ హిమ్ అండ్ రియలీ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అండ్ టు ప్రొడ్యూసర్, ఎనీవన్ ప్రొడ్యూసర్ కెన్ ఆన్సర్. యా, అంటే ఎంత ప్యాషనేట్గా హియర్ రైట్. యా, సో ఎంత ప్యాషనేట్గా ప్రొడక్షన్లోకి దిగినప్పటికీ కూడా ఇంత నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ని కానీ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ అనేది చాలా క్రూషియల్ థింగ్. దట్ టు హ్యావింగ్ యోగి బాబు గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువ కష్టమా లేదంటే ఈ ప్రొడక్షన్ కష్టమా? అంటే ద బిగ్గెస్ట్ థింగ్ మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ద బిగ్గెస్ట్ థింగ్ వాస్ ఫైండింగ్ ద టీమ్. వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ అండి. రైట్ ఫ్రమ్ మురళి గారు, బాబీ గారు నుంచి they have great support, like the AD team which Faria called out. They're wonderful. And we have Narayana garu and Rajshekar garu who's been coordinating all of that artisan. So I don't think I felt any, or neither Venu felt any pressure around coordination. They took all the heat on it. Actually we didn't feel anything. We enjoyed the process. We believed in the story and Murli's vision. I think that's what we are fully into it. ప్రభాసిన్ గారు సార్, హలో సార్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్లో చూడబోతున్నామా ప్రభాసిన్ గారిని? ఫుల్ లెంగ్త్ అంటే కాదండి, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా మేజర్ రోల్ అండి. మేజర్ రోల్. డార్క్ కామెడీ అంటే నేను ఉన్నాను కదా, డార్క్ కామెడీ అనుకోకండి. ఇట్స్ బేసికల్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు చూడలేనివి ఇక్కడ ప్రజెంట్ చేసేది ఈ సినిమాలో ఉంటుంది. అందులో ఒక కీలకమైన పాత్ర, మంచి క్యారెక్టర్. కసిరెడ్డి గారు, అంటే టీజర్లో చూస్తే కొంచెం గ్రే హెయిర్, అంటే ఇప్పుడున్న దానికి మీ ఏజ్కి మించిన క్యారెక్టర్ అదేమన్నా? అవునండి, అవును. ఒక 10 years పెరిగింది. ఒక 10 years పెరిగిన క్యారెక్టర్. ఓకే, అంటే లాస్ట్ దుల్కర్ సల్మాన్ గారితో సినిమా చేశారు. అవునవును, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో అప్పటి నుంచి కొంచెం ఆయనకి మీకు ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయిందంట. ఆయన చేస్తున్న సినిమాలో ఏం సినిమా అనేది ఒక కసిరెడ్డిని పెట్టండి అనే స్టేజ్కి వెళ్ళారంటే అంతవరకు కరెక్ట్? అది ఏమన్నా నాకు తెలీదు, బట్ నాకు గుడ్ ఫ్రెండ్. వంశీ గారు. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ది క్వశ్చన్. సార్, మీకు ఇది సెకండ్ మూవీ, కానీ బ్రహ్మానందం గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా? మీకు ఎలా అనిపించింది? సెట్లో అంత పెద్ద షేర్ చేసుకోవడం ఏం జరగలేదు, బట్ ఐ వాజ్ ఇన్ ద సెట్. మీ రోల్ ఎలా ఉండబోతుందండి? వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. నా రోల్ పేరు చిలిపి. సో జస్ట్ స్టోరీ చెప్పకుండా వచ్చేస్తున్నా అని చెప్పిన నేను, ఆ పేరు వినే నేను. జీవన్ గారు చెప్పండి. సార్, మీరు రోల్ ఎలా ఉండబోతుందండి? బ్రహ్మానందం గారితో, యోగి గారితో కాంబినేషన్ ఎలా ఉంటుంది మీది? మీకు క్వశ్చన్ అడిగితే నా చేతి తిరుగుతుంది. అక్కడ ఆల్రెడీ కనపడుతుంది, చెడ్డీ వేసుకుని ఒక పొరంబోకోడ్లాగా కనపడుతున్నాను. ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ఏమంటాం. ఇంకా యోగి బాబు గారితో అయితే నేను చేయలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే. సో
కలిసి చేసినప్పుడు ఉందండి నాకు సీన్. ఈరోజే ఉందంట, బై మిస్టేక్ వర్షాలు పడుతున్నాయి, షూట్ క్యాన్సిల్. యోగి బాబు గారితో ఉంటే నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను. బ్రహ్మానందం గారితో అంటే నేను ఆల్రెడీ క్రీడాకోలో చేశాను కాబట్టి సో కంఫర్ట్, అండ్ అది నా అదృష్టం. ఆయనతో చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం ఏదో అంటారు కదా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్పండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా ఆల్ ద బెస్ట్. All right, Andy. Thank you so much, everybody, for joining us here and for the wonderful questions. సారీ, 1 సెకండ్ అండి. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు మర్చిపోయాను. కోటాక్ సాలిటరీ ఇన్వైట్ ఓన్లీ క్రెడిట్ కార్డుతో పొందండి 0 మార్కప్, యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్, ఫ్యామిలీ లౌంజ్ యాక్సెస్, ఇంకా మరెన్నో. ఏవైనా హాలిడే ప్లాన్స్? ఆర్యన్ బర్త్డేకి మొనాకో తీసుకెళ్తున్నాను, ఫార్ములా 1 చూడడానికి. మొనాకో ఎక్స్పెన్సివ్ కదా, అవుతుందా? మరి క్రేజీ కదా తరుణ్, హోటల్స్, ఫ్లైట్స్, టికెట్స్. నీ బర్త్డేకి మనం సినిమాకు వెళ్ళేవాళ్ళం. బ్రో, నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు. చేరుస్తున్నాను నా ఫ్యామిలీ కోసం. చేరుస్తున్నావా? కోటాక్ సాలిటరీ ఇన్వైట్ ఓన్లీ క్రెడిట్ కార్డుతో పొందండి 0 మార్కప్, యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్, ఫ్యామిలీ లౌంజ్ యాక్సెస్, ఇంకా మరెన్నో. సంకల్పం ఉంటే సాధించగలం. తను చాలా కోఆర్డినేట్ చేసి చేశారండి ఇది. అండ్ ప్లస్ మా మేనేజ్మెంట్ అండి, మై మేనేజర్స్, మై ఈపీ రాజనారాయణ గారు అండ్ మై సుధాకర్ గారు అండ్ చందు గారు. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఎవ్రీ వన్. అండ్ సారీ మిస్సింగ్ యూ అవుట్, ఎందుకంటే స్ట్రెస్తో మర్చిపోతాను నేను. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. ఓకే. All right, thank you so much once again. And గుర్రం పాపిరెడ్డి అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది కాబట్టి ఇది జస్ట్ ఫస్ట్ ఈవెంట్ మాత్రమే. ఇంకా చాలా ఈవెంట్స్ లైనప్ అయి ఉన్నాయి, ఇంకా చాలా విశేషాలు రానున్న ఈవెంట్స్లో కూడా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వి థ్యాంక్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుర్రం పాపిరెడ్డి ఫర్ జాయినింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి యాంకర్ గారు, చాలా మంచిగా మొత్తం స్టేజ్ అంతా నడిపించారు. థ్యాంక్ యూ అండి. మీకు ఎవరు చెప్పరు, నేనే చెప్పాల్సి వస్తుంది. అదే ఎవ్రీ ఈవెంట్కి వస్తున్నారు, చెప్తున్నారు చెప్పండి అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఫోటో జర్నలిస్ట్ గణేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్స్ హిస్ బర్త్డే టుడే. సో గణేష్ గారు, కమాన్. ఫిలిం ఇప్పటి వరకు ఇండియాలో అలాంటి విజువలైజేషన్ అయితే చూసుకుంటారు. దట్స్ ఎ కాన్ఫిడెంట్. అంటే దట్ ఈస్ ఫైన్, బట్ ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా కొంచెం చూసుకుంటాం. అంటే బట్ మాకేంటంటే డేట్స్ అండ్ టైం అక్కడ నాకు సమ్మర్ అదంతా మేము అక్కడ మనకు డేట్స్ ఇచ్చి ఉంటాం ఆ ఏరియాలో. ఆ లోపల ఆ పోర్షన్ ఆ లోపల కంప్లీట్ చేసుకోవాలి. మనకి టైం పీరియడ్ ఉంటుంది, వీసా పీరియడ్ ఉంటుంది. మనకు అది ఆ పీరియడ్లో దొరికింది. దాని తర్వాత వెళ్ళి చేయాలంటే మళ్ళీ వీసా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అందరినీ అట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. దానివల్ల కొంచెం సో డైరెక్టర్ అంటే డార్క్ హ్యూమర్ అనేది ఇంతకు ముందు కూడా అంటే మీరు అన్నట్లు కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం దాన్ని ట్రై అయితే చేస్తున్నారు. సో ఆ డార్క్ హ్యూమర్లో వెసులుబాటు కూడా ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ సబ్జెక్ట్ని కూడా చాలా సింప్లిఫై చేసేది. సో మీరు ఇందులో చూస్ చేసుకున్న థింగ్ ఏంటి? సింప్లిఫై చేస్తున్నారా లేదంటే యూ వాంటెడ్ టు కాంప్లికేట్ దట్? సార్ బేసిక్లీ డార్క్ హ్యూమర్ బై డిక్షనరీ ఇట్ సెల్ఫ్ ఏంటంటే మనకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండే దాన్ని మనం తెరపైన ఒక సింప్లిఫై చేసి హాస్య కామెడీతో చెప్పడం అనేది కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండి. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా, శవాల మార్పిడి అండి. సో దాన్ని ఎలా తీసుకొచ్చాం తెరపైకి అనేది వి ట్రై టు డూ ఇట్ అండి. ఫరియా గారు, ఓకే, టీజర్ అయితే చాలా బాగుందండి, ఫనీగా ఉంది. సో జనరల్గా మన కామెడీ మూవీస్ తీసుకుంటే సిచ్యువేషన్ కామెడీస్ ఉంటాయి. సో డార్క్ కామెడీస్ అనేవి సంథింగ్ టచ్ చేయరు ఎక్కువ మంది, ఎందుకు రిస్క్ క్యారెక్టర్ అని. సో మీ క్యారెక్టర్ కొంచెం కనిపిస్తుంది ఆ డైలాగ్లోనే, ఆ డెలివరీలో. అండ్ మీ ట్రిగర్ ఇన్ పాయింట్ ఏంటి మూవీలో చేయడానికి? అది సౌదామిని క్యారెక్టర్ పేరండి. ఒక సీన్ విన్నాను నరేషన్ చేస్తున్నప్పుడు. ఆ సీన్లో బేసిక్లీ బికాస్ ఆఫ్ హర్ పాస్ట్ అండ్ ద సిచ్యువేషన్, ఎట్లా హౌ షీ రియాక్ట్స్, అండ్ షీఈ్ అ నర్స్. అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ లైక్ దిస్. సో డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ స్పేస్
సీరియస్గా చేస్తూ సిచ్యువేషన్స్లో ఉండు వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఫిగర్ అవుట్ యాజ్ వీ గో. సో ఐ థింక్ ఐ రియలీ ఎంజాయిడ్ ద విజువలైజింగ్ ఆఫ్ దట్ ప్రాసెస్ నెరేషన్ ఇస్తున్నప్పుడు, అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద మెయిన్ రీజన్. యా, యోగి బాబు గారు కూడా మంచి కామెడీ లెజెండ్ తమిళ్లో. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ థింక్ ఇప్పుడు జస్ట్ 2 days షూట్ చేసాం, బట్ హీ ఈజ్ మైండ్ బ్లోయింగ్ అండి. అసలు హీ లుక్స్ లైక్ హీ కెన్ డూ సో మచ్, బట్ ఇంత ఐబ్రోతో అసలు గేమ్ ఎండ్ చేసిస్తారు ఆయన. సో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మై ఆనర్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అండ్ అబ్జర్వింగ్ హిమ్ అండ్ రియలీ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అండ్ టు ప్రొడ్యూసర్, ఎనీవన్ ప్రొడ్యూసర్ కెన్ ఆన్సర్. యా, అంటే ఎంత ప్యాషనేట్గా హియర్ రైట్. యా, సో ఎంత ప్యాషనేట్గా ప్రొడక్షన్లోకి దిగినప్పటికీ కూడా ఇంత నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ని కానీ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ అనేది చాలా క్రూషియల్ థింగ్. దట్ టు హ్యావింగ్ యోగి బాబు గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువ కష్టమా లేదంటే ఈ ప్రొడక్షన్ కష్టమా? అంటే ద బిగ్గెస్ట్ థింగ్ మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ద బిగ్గెస్ట్ థింగ్ వాస్ ఫైండింగ్ ద టీమ్. వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ అండి. రైట్ ఫ్రమ్ మురళి గారు, బాబీ గారు నుంచి they have great support, like the AD team which Faria called out. They're wonderful. And we have Narayana garu and Rajshekar garu who's been coordinating all of that artisan. So I don't think I felt any, or neither Venu felt any pressure around coordination. They took all the heat on it. Actually we didn't feel anything. We enjoyed the process. We believed in the story and Murli's vision. I think that's what we are fully into it. ప్రభాసిన్ గారు సార్, హలో సార్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్లో చూడబోతున్నామా ప్రభాసిన్ గారిని? ఫుల్ లెంగ్త్ అంటే కాదండి, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా మేజర్ రోల్ అండి. మేజర్ రోల్. డార్క్ కామెడీ అంటే నేను ఉన్నాను కదా, డార్క్ కామెడీ అనుకోకండి. ఇట్స్ బేసికల్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు చూడలేనివి ఇక్కడ ప్రజెంట్ చేసేది ఈ సినిమాలో ఉంటుంది. అందులో ఒక కీలకమైన పాత్ర, మంచి క్యారెక్టర్. కసిరెడ్డి గారు, అంటే టీజర్లో చూస్తే కొంచెం గ్రే హెయిర్, అంటే ఇప్పుడున్న దానికి మీ ఏజ్కి మించిన క్యారెక్టర్ అదేమన్నా? అవునండి, అవును. ఒక 10 years పెరిగింది. ఒక 10 years పెరిగిన క్యారెక్టర్. ఓకే, అంటే లాస్ట్ దుల్కర్ సల్మాన్ గారితో సినిమా చేశారు. అవునవును, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో అప్పటి నుంచి కొంచెం ఆయనకి మీకు ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయిందంట. ఆయన చేస్తున్న సినిమాలో ఏం సినిమా అయినా ఒక కసిరెడ్డిని పెట్టండి అనే స్టేజ్కి వెళ్ళారంటే అంతవరకు కరెక్ట్? ఏమన్నా నాకు తెలీదు, బట్ నాకు గుడ్ ఫ్రెండ్. వంశీ గారు. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ ద క్వశ్చన్. సార్, మీకు ఇది సెకండ్ మూవీ, కానీ బ్రహ్మానందం గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా? మీకు ఎలా అనిపించింది? సెట్లో అంత పెద్ద షేర్ చేసుకోవడం ఏం జరగలేదు, బట్ ఐ వాజ్ ఇన్ ద సెట్. మీ రోల్ ఎలా ఉండబోతుందండి? వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. నా రోల్ పేరు చిలిపి. సో జస్ట్ స్టోరీ చెప్పకుండా వచ్చేస్తున్నా అని చెప్పిన నేను, ఆ పేరు వినే నేను. జీవన్ గారు చెప్పండి. సార్, మీరు రోల్ ఎలా ఉండబోతుందండి? బ్రహ్మానందం గారితో, యోగి గారితో కాంబినేషన్ ఎలా ఉంటుంది మీది? మీకు క్వశ్చన్ అడిగితే నా చేతి తిరుగుతుంది. ఆడ ఆల్రెడీ కనపడుతుంది, చెడ్డీ వేసుకుని ఒక పొరంబోకోడ్లాగా కనపడుతున్నాను. ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ఏమంటాం. ఇంకా యోగి బాబు గారితో అయితే నేను చేయలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే. సో కలిసి చేసినప్పుడు ఉందండి నాకు సీన్. ఈరోజే ఉందంట, బై మిస్టేక్ వర్షాలు పడుతున్నాయి, షూట్ క్యాన్సిల్. యోగి బాబు గారితో ఉంటే నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను. బ్రహ్మానందం గారితో అంటే నేను ఆల్రెడీ కీడాకోలా చేశాను కాబట్టి సో కంఫర్ట్, అండ్ అది నా అదృష్టం. ఆయనతో చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం ఏదో అంటారు కదా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్పండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా ఆల్ ది బెస్ట్. All right, Andy. Thank you so much, everybody, for joining us here and for the wonderful questions.
సారీ 1 సెకండ్ అండి. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు మర్చిపోయాను. ఐ రియలీ థ్యాంక్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. రామ్, వెంకట్రామరెడ్డి, రుచిక, నాగేందర్ అండ్ కిరణ్ and all these guys and some other girls who really helped me throughout the film andi, like very limited team, but they're running like anything. Faria said not doing anything but still doing, but they were doing everything but they didn't know it. I just kidding. So yeah, and plus my production team andi, my co-director Rajshekhar garu, he's been a very big support to me andi, and dates vishayamlo ఇంతకుముందు అడిగినట్టు డేట్స్ విషయంలో తను చాలా కోఆర్డినేట్ చేశారండి ఇది. అండ్ ప్లస్ మా మేనేజ్మెంట్ అండి, మై మేనేజర్స్, మై ఈపీ రాజనారాయణ గారు అండ్ మై సుధాకర్ గారు అండ్ చందు గారు. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఎవ్రీ వన్, అండ్ సారీ మిస్సింగ్ యూ అవుట్, ఎందుకంటే స్ట్రెస్లో మర్చిపోతాను నేను. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. ఓకే, ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ గుర్రం పాపిరెడ్డి అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది కాబట్టి ఇది జస్ట్ ఫస్ట్ ఈవెంట్ మాత్రమే. ఇంకా చాలా ఈవెంట్స్ లైన్ అప్ అయి ఉన్నాయి, ఇంకా చాలా విశేషాలు రానున్న ఈవెంట్స్లో కూడా తెలుసుకుందాం.